ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ పట్టణంలో వీరన్నపేట గుర్రంగట్టు ప్రాంతం వద్ద చిరుత సంచారం చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్, ఎస్పీడీ జానకి, అటవీ పోలీస్, మున్సిపల్ అధికారులతో కలిసి గుర్రంగట్టు గుట్ట ప్రాంతం సందర్శించి గుట్టపై కాలినడకన ఎక్కి గుర్రంగట్టు ప్రాంతం వద్ద చిరుతపులి సంచరించిన ప్రాంతం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, పోలీస్, మున్సిపల్ శాఖల నుండి టీంలు ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ చేస్తున్నట్లు 24/7 పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పులి సంచారం విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి తిరిగే ప్రదేశంలో బోను అమర్చినట్లు తెలిపారు. ప్రజలను అవగాహన కల్పించి అప్రమత్తులను చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలు ఎటువంటి భయాందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించినట్లు తెలిపారు. గ్రామస్తులు తమ భద్రత కోసం కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళవద్దు. ముఖ్యంగా తెల్లవారుజాము మరియు రాత్రి సమయంలో పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దు. పశువుల మేత కోసం వెళ్ళడం, ఆటలు ఆడటం వంటివి చేయకండి. ఎండుకట్టెల కోసం అడవిలోకి వెళ్ళవద్దు. అటవీ ప్రాంతంలో మద్యం సేవించడాన్ని పూర్తిగా నివారించండి. పశువులను బలమైన కంచెలతో కూడిన షెడ్డులలో రాత్రివేళ ఉంచండి. అటవీ ప్రాంతంలో ఆహార అవశేషాలు, పశువుల మృతదేహాలు పడవేయవద్దు. ఇవి చిరుతలను ఆకర్షించవచ్చు. చిరుతను చూసినప్పుడు పరిగెత్తవద్దు. చిరుత ఎదురైతే భయపడకుండా చేతులు పైకి ఎత్తి నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫీలు, రీల్స్ తీయడం వంటివి ప్రయత్నించవద్దు. పిల్లలు మరియు వృద్ధులను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించండి. భయం చెంది అరుస్తూ పరిగెత్తకండి. ఇది చిరుతను రెచ్చగొట్టవచ్చు. అటవీ ప్రాంతాలకు లేదా పొలాల దిశకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళండి. అరణ్య సమీప ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన నివారించండి. మరుగుదొడ్లు వినియోగించండి. చిరుతను తరిమే ప్రయత్నం చేయవద్దు, ఎదుర్కొనవద్దు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయండి. జిల్లా ఎస్పీడీ జానకి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం తరపున కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిరుతపులి సంచార ప్రాంతాలలో పహారా బలగాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా గమనిస్తాం. ప్రజల భద్రత కోసం అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, 1 టౌన్ సిఐ అయ్యప్ప తదితరులున్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనకి కన్ఫర్మ్ అయ్యే వరకు. సో ఈవినింగ్లో అంటే ఒకళ్ళు బయటికి వెళ్ళడము, తర్వాత ఈ ప్రాంతానికి రాకుండా ఉండకపోవడము, తర్వాత మన పిల్లల్ని బయట వదిలేయడము, ఇట్లాగా జాగ్రత్తలు ఆల్రెడీ చెప్పున్నాం. ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాను.